8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వాతావరణం చల్లగా ఉండే చలికాలములో నీళ్లను చూస్తేనే అమ్మో అనిపిస్తుంది. త్రాగటానికి అంత ఇబ్బంది పడుతూ ఉంటాం. సహజంగా వేసవికాలం చెమటలు పట్టడం వల్ల నీరు ఎక్కువ తాగుతూ ఉంటాం. చలికాలం వచ్చేసరికి నీటిని సకానికి సగం తగ్గించేస్తూ ఉంటాం. మరి చలికాలం నీళ్లు తక్కువ తాగటం వల్ల స్కిన్ డ్రైనెస్ రావటం కానీ, చర్మం మండటం కానీ, చర్మం తెల్ల తెల్లగా పొట్టు గీతల్లాగా అట్లా రావటం కానీ, ఇలాంటి ఎక్కువ రావటానికి చలికాలం నీళ్లు తక్కువ తాగటానికి డైరెక్ట్ సంబంధం ఉంది. అంచేత అలాంటి సమస్య రాకుండా నీళ్లను మీరు ఎన్ని త్రాగాలి, చలికాలం కూడా చల్లదనం ఇబ్బంది లేకుండా నీళ్ళని ఇష్టంగా ఎట్లా త్రాగాలి, చలికాలంలో నీళ్లు తగ్గించడం వల్ల వచ్చే ఇబ్బందులు, వీటన్నిటి గురించి అవగాహన కలిగించుకోబోతున్నాం. నవంబర్లోనే చలి తీవ్రత ఈ సంవత్సరం బాగా పెరిగింది. ఎప్పుడైనా డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 3 నెలలే చలి ఉంటుంది. నవంబర్ పెద్దగా అసలు చలి ఉండదు, ఎండలు బాగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం చలి తీవ్రత ఎక్కువ ఉంటుందని ముందే హెచ్చరించారు. ఇట్లా వాతావరణం చల్లగా ఉండేసరికి దాహం అసలు వేయనట్టు అనిపిస్తుంది. నీళ్ళ అవసరం తక్కువ ఉంటుంది కాబట్టి అందరూ నీళ్ళని తగ్గించి తాగుతారు. చాలామంది స్త్రీలైతే లీటరు, లీటర్న్నర లోపే త్రాగుతారు. మగవారైతే 2-2.5 లీటర్ల లోపు ఎక్కువ మంది తాగుతూ ఉంటారు. మన శరీరానికి కనీసము 2.5 లీటర్ల నీరు తగ్గకుండా ప్రతిరోజు కావాలి. ఏ కాలమైనా కావాలి. మరి 2.5 లీటర్లు తాగుతున్నాం కదా అని మీరందరూ అనుకోవచ్చు. ఇక్కడ ఒక ఆలోచన మీరు చేయవలసి ఉంది. ఏమిటంటే, చలికాలము అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మీకు కొన్ని ఇష్టాలు ఎక్కువ కలుగుతుంటాయి. కొన్ని ఆహారాల పట్ల ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది. అలాంటి ఆహారాల ద్వారా మీకు సాల్ట్ ఎక్కువ వెళుతున్నా, పంచదార ఎక్కువ వెళుతున్నా, ఆయిల్ ఎక్కువ వెళుతున్నా, నెయ్యి ఎక్కువ వెళుతున్నా, ఇలాంటి వాటి ద్వారా, లేకపోతే కొద్దిగా మసాలాలు ఎక్కువ వెళుతున్నా, లేదా కెమికల్స్తో కూడిన జంక్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్ లాంటి ఇట్లా ఎక్కువ వెళుతున్నా, ఇలాంటివన్నీ నీటి అవసరాన్ని పెంచుతాయి. ఇలాంటి ఆహారాలు తిననప్పుడు నీటి అవసరం కంటే ఇలాంటి ఆహారాల మోతాదు ఈ చలికాలంలో మీకు ఎప్పుడైనా ఎక్కువైనప్పుడు నీటి అవసరాన్ని ఇంకా రెట్టింపు చేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఈ ఆహారాల ద్వారా వెళ్ళే సాల్ట్ 1 గ్రాము లోపలికి వెళ్ళింది అంటే 80 గ్రాములు నీళ్ళు ఎక్కువ అవసరం పెరుగుతుంది. వాతావరణం చల్లగా ఉందనుకోండి, వేడి వేడి అన్నంలో ఆవకాయ నిలవ పచ్చడి వేసుకు తింటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అది తింటే కాస్త వేడి పుట్టినట్టు హాయిగా అనిపిస్తుంది. అందుకని చల్లదనంలో చలవ తగ్గాలని వేడి కోసం ఆవకాయలు నిలవ పచ్చడి తింటారు. ఈ పచ్చడి మోతాదు ఎంత వెళుతుందో సాల్ట్ మోతాదు అంత వెళుతుంది. సాల్ట్ వెళ్ళే కొద్దీ నీటి అవసరం పెరుగుతుంది. మీరు వాతావరణం చల్లగా ఉండేసరికి నీళ్ళు ఎక్కువ త్రాగరు. కానీ ఇక్కడ శరీరంలోకి నీరు తక్కువ పంపిస్తున్నారు, నీరు ఎక్కువ అవసరమయ్యే ఆహారాలు తినేశారు. అందుకని బాడీ డీహైడ్రేషన్ కండిషన్లో ఉంటుంది. అలాగే పంచదార కానీ నూనె నేతి పదార్థాలు వాడినప్పుడు కూడా ఇట్లా అవసరం పెరిగిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే, శరీరములో చలికాలం వాతావరణంలో తేమ శాతం తక్కువ ఉండటం వల్ల మన శరీరములో ఉండే నీటిని కూడా ఈ క్లైమేట్ అడ్జస్ట్మెంట్ కోసం బయటికి ఎక్కువ లాగేసుకుంటుంది. అందుకని చర్మంలో ఉండే నీటి శాతం కూడా మరి వాతావరణంలో తేమలో మార్పులు వచ్చినందువల్ల స్కిన్ డ్రైనెస్ రావటానికి, లోపల నీరు తక్కువ ఉండటం, ఉన్న నీరు కూడా బయటికి ఆకర్షించబడటం, ఇట్లాంటిది ఎక్కువ జరుగుతుందన్నమాట. దీని ద్వారా స్కిన్ డీహైడ్రేషన్కి ఎక్కువ గురవుతుంది. అందుకని స్కిన్ మండటం, చలికాలం ఎక్కువ చర్మం కూడా తెల్లగా పొట్టు రావటం, గీతలు రావటం, స్కిన్ డ్రైనెస్ గురవటానికి వాతావరణంలో వచ్చే మార్పులు కారణం. చలికాలం అని ప్రత్యేకంగా ఏదో న్యాచురల్ ఫుడ్ ఎక్కువగా తింటా ఉంటే నీటి అవసరం పెద్ద ఎక్కువగా ఉండదు. అలా తిన్నారు కదా చలికాలం. ఇలాంటి ఆహారాల వల్ల నీటి అవసరం ఎక్కువ అవుతున్నది, నీరు తక్కువ తాగుతున్నారు. అందుకని శరీరానికి చలికాలం ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ వస్తూ ఉంటాయి.
అందుకని చలికాలం నీళ్లు తక్కువ తాగటం వల్ల కాన్స్టిపేషన్ సమస్యలు ఎక్కువ ఉంటాయి. మోషన్ గట్టిగా అవ్వటం, మొక్కాల్సి రావటం, బ్లడ్ పట్టడం ఇట్లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వేసవికాలం 4 లీటర్లు 5 లీటర్లు అట్లా త్రాగమంటాం. ఎండల్లో తిరిగి చెమటలు పట్టే వారికి 5 లీటర్లు, నీడ పట్టున కూర్చుని ఉద్యోగ వ్యాపారస్తులు అట్లాంటి వారికి 4 లీటర్లు తగ్గకుండా త్రాగాలంట వేసవికాలం. అప్పుడు మీరు త్రాగగలుగుతున్నారు. చలికాలం వచ్చేసరికి 3.5 లీటర్ల నుంచి 4 లీటర్ల మధ్యలన్నా, లేదా తప్పదంటే 3 నుంచి 4 మధ్యన్నా మీరు తాగినప్పుడు ఇలాంటి స్కిన్ సంబంధమైన సమస్యలు, మరి ప్రేగులకు సంబంధమైన సమస్యలు రాకుండా కంట్రోల్ చేయడానికి చలికాలంలో నీరు ఇట్లా త్రాగటం అనేది బాగా ఉపయోగపడుతుంది. మీరు సులభంగా చలికాలం త్రాగాలి అంటే, ఇప్పుడు మనం ఎప్పుడన్నా యూరిన్ పోసుకునేటప్పుడు చేతుల మీద యూరిన్ పడినప్పుడు చూడండి వేడి ఎంత ఉంటుంది చలికాలం, అంత వేడి నీళ్ళకు ఉండాలి మనం త్రాగేటప్పుడు. ఆ వేడి టెంపరేచర్ హాయిగా ఉంటుంది. అంతకంటే కొంచెం ఎక్కువ వేడైతే పొట్టలో కొంచెం కాలుతున్నట్టు అనిపించవచ్చు. అందుకని గోరువెచ్చని నీళ్ళ కంటే కొంచెం వేడిగా ఉండే నీటిని మనం పొయ్యి మీద పెట్టుకుని అట్లా వేడి చేసుకున్నాక స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్, డబల్ లేయర్ ఉండే బాటిల్స్ వస్తున్నాయి. అందులో కనుక మీరు పోసుకుని అలాంటి 1.5 లీటర్ బాటిల్స్ కానీ 1 లీటర్ బాటిల్స్ కానీ ఉంటున్నాయి కదా, మీరు కూడా క్యారీ చేసుకెళితే ఎక్కడికి వెళ్ళినా కాస్త వేడి వేడి నీళ్లు మీకు కూడా ఉన్నప్పుడు మీరు అట్లా త్రాగుతుంటే చలికాలం మీకు హాయిగా అనిపిస్తుంది, చలి తగ్గుతుంది. ఏసీల్లో కూర్చొని పనిచేసేవారు కూడా చలికాలం ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీకు వేడిగా ఉండటం వల్ల కూడా పొట్టలో హాయిగా అనిపిస్తుంది. అందుకని డీహైడ్రేషన్ బాడీలోకి రాకుండా మీకు మంచిగా నీరు వెళుతుంది. స్కిన్ డ్రైనెస్ రాకుండా చలికాలం కంట్రోల్ చేయడానికి కూడా ఈ నీరు ఇట్లా హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకని డేలో ఎప్పుడు త్రాగినా ఉదయం పూట లేచిన వెంటనే 1.5 లీటర్ నీళ్ళు అట్లా గోరువెచ్చని కంటే కొంచెం వేడి తాగడానికి ట్రై చేయండి. 40-45 డిగ్రీలు వేడి ఉంటే చాలా బాగుంటుంది నీరు అట్లా టెంపరేచర్. ఉదయం పూట రెండోసారి 1.5 లీటర్ తాగినప్పుడు కూడా గోరువెచ్చని నీళ్ళు తాగండి. పగటిపూట అందరూ పట్టుకెళ్ళటానికి కుదరకని మామూలు చల్లటి నీళ్ళు త్రాగడానికి బద్దకిచ్చి ఇట్లా ఆపేస్తారు. అందుకని ఇలాంటి వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకుంటే మీకు చలికాలంలో నీళ్లు తాగటం కూడా చాలా సులభమైపోతుంది. ఆ వేడి వల్ల మనకి త్రాగటానికి ఆసక్తి నీళ్ళ మీద వచ్చేస్తుంది అనమాట. ఇంకొంచెం కావాలి అంటే ఆ నీళ్ళల్లో కూడా మంచి ఫ్లేవర్ కోసం మీరు తులసాకులు, పుదీనా ఆకులు అట్లా బాటిల్లో నీళ్ళల్లో వేసేసి పట్టుకెళ్ళిపోండి. మంచి ఫ్లేవర్తో, పుదీనా ఫ్లేవర్తో, తులసి ఫ్లేవర్తో నీళ్ళుండి తాగటానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపుతారు. అందుకని ఇట్లాంటిది చాలా మంచి టెక్నిక్ అనమాట మీకు. అందుకని ఈ వాటర్ని చలికాలంలో కూడా సులభంగా తాగటానికి ఇలాంటి పద్ధతులు అమలు చేసి పిల్లలకు కూడా స్కూల్కి పంపించేటప్పుడు ఆ డబల్ లేయర్లు ఉండే స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్లో వేడి నీళ్ళు అట్లా పోసిచ్చేస్తే పిల్లలు కూడా సులభంగా తాగుతారు. ఈ చలికాలంలో కొంతమందికి జలుబు, కఫము, శ్లేష్మాలు, ఈ సైనస్ సమస్యలు ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. అలాంటి వరకు కూడా ఈ నీరు తాగితే ఆ సమస్యల నుంచి కూడా ఉపశమనం వచ్చి ఈ కంజెషన్ బాగా తగ్గుతుందన్నమాట. కానీ ఇట్లాంటి ప్రికాషన్స్ చలికాలంలో తీసుకుంటే చాలా బాగుంటుందని, నీటిని తప్పనిసరిగా 3.5 to 4 లీటర్స్ చలికాలం త్రాగితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.